హలో అండి, ఈరోజు మ్యాంగో మేళ చూసారుగా. మొట్టమొదటి షాపే అమృతం. ఇదే చూపిస్తున్నాను. మీరు ఈ మ్యాంగో ఒక విశేషమైన పండు అనమాట. ఇది చూడండి, ఐస్ క్రీమ్ షేప్లో, కోన్ ఐస్ క్రీమ్ షేప్లో చక్కగా ఇలా ఉంటుంది. ప్యాక్ చేసేసి వీటిని మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మామూలుగా బనానా ఒలిచినట్టుగా ఒలిచేసుకుని తినొచ్చు, ఐస్ క్రీమ్ లాగా, లేదా మామూలు మ్యాంగో లాగాను తినొచ్చు. చాలా బాగుంటుందండి. ఇది వైజాగ్ మ్యాంగో మేళాలో అనమాట ఈ స్టాలు. ఇది వైజాగ్లో ఎక్కడంటే లాసన్స్ బే కాలనీలో ఉన్న బీజేపీ ఆఫీస్ ఆవరణలో ఇది జరుగుతుందన్నమాట. అందరికీ అందుబాటులో ఉంది. చాలా బాగున్నాయండి. 20 రకాల మ్యాంగో రకాలన్నమాట. ఇది చూడండి, మియాజాకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పండు. ఇది జపాన్ నుంచి మన దేశంలోకి వచ్చింది. దీని గురించి ఈ వేరే మాటల్లో మ్యాంగోస్ పేరు ఏంటి? మియాజాకి మ్యాంగో. దీని ప్రత్యేకత ఏంటమ్మా? ఇది ఓన్లీ జపాన్లోనే కల్టివేట్ అవుతుంది మేడం. ఇది మియాజాకి మ్యాంగో. అక్కడ పర్ కేజీ 2,75,000. సో ఫస్ట్ టైం మన ఇండియాలో మనం జపాన్ నుంచి ఇక్కడికి తెచ్చుకొని మన ఎటోర్ వెంచర్స్లో ఓన్గా కల్టివేట్ చేసాం. సో ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లేదు కదా, సో దాని కారణంగా మనం మన ఇండియన్స్ కూడా టేస్ట్ చేయాలి కదా. ఓన్లీ జపాన్లో ఎక్కడ 2,75,000, ఇక్కడ మన ఇండియాలో కల్టివేట్ చేస్తాం. మరి అలాంటిది మన ఇండియన్స్ కూడా టేస్ట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో జస్ట్ పర్ కేజీ 1,500కి మనం సేల్ చేస్తున్నాం. బట్ ఈ 4 days ఈ మేళలో ఇంకా స్పెషల్ ఆఫర్గా పర్ కేజీ 999కే ఇస్తున్నాం అన్నమాట. 999కి ఇస్తున్నారా? ఇది ఈ 4-5 రోజులే ఓన్లీ ఈ మేళ ఉన్నంత. అంటే ఈ మేళ ఎప్పుడైతే రన్ అవుతుందో ఈ 4 days వరకు మాత్రమే, అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, ఈ 4 days వరకు మాత్రమే స్పెషల్ ఆఫర్ మ్యాంగో లవర్స్ కోసమని కేవలం 999కి మాత్రమే ఇస్తున్నాం. 1 కిలో 999 రూపాయలు మాత్రానికి ఇస్తున్నారు. ఓకే, ఎన్ని కాయలు వస్తాయమ్మా కేజీకి? 3 to 4 ఇలా బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తారా? ఇది 1 kg మ్యాంగో. బెనిఫిట్స్ కానీ మేము ఏ రివర్ వాటర్తో కల్టివేట్ చేస్తున్నాము మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి. మా వెంచర్ యొక్క డీటెయిల్స్ కానీ, మ్యాంగో యొక్క డీటెయిల్స్ కానీ, మీకు ఎంత pH వాల్యూ ఉంటుంది, ఎంత ఆల్కలైన్ వాటర్, మొత్తం క్లియర్గా మీకు ఈ బాక్స్ మీద ఉంటుంది. అండ్ దీని లోపల సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, మీరు న్యూట్రిషనిస్ట్. నార్మల్గా మ్యాంగోస్ అంటే బంగినపల్లి, సువర్ణరేఖ, ఆల్ఫెన్సో మ్యాంగోస్ అనుకుంటారు, కానీ మియాజాకి మ్యాంగోస్ కోసం ఎవరికీ అంతగా తెలీదు. సో మా వెంచర్స్ ద్వారా మియాజాకి మ్యాంగోస్ని ఇంట్రడ్యూస్ చేసి మా ఫామ్ నుంచి కస్టమర్స్కి అందించాలన్న మా గోల్ని ఈ మేళ ద్వారా మేము అందిస్తాం. క్లుప్తంగా దీని న్యూట్రిషన్ వాల్యూస్ ఏమన్నా చెప్పగలరా? సో ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, కెరోటినాయిడ్స్ ఉంటాయి, అలానే ఈ షుగర్ వాల్యూస్ కూడా ఉంటాయి. సో దీని వైబ్రెంట్ మియాజాకి ఫ్రూట్ యొక్క వైబ్రెంట్ కలర్ కానివ్వండి, ఆరోమా, ఇంకా ఈ ప్రీమియం క్వాలిటీ అనేది దీని యొక్క ప్రత్యేకత అన్నమాట. ఐకి అలానే స్కిన్కి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఈ ఫ్రూట్కి అంత క్వాలిటీ, అంత రేట్, అంత డిమాండ్ కూడా ఉంది. టేస్ట్ కూడా ఇది టేస్ట్లో రిచ్నెస్ అనమాట. నెంబర్ 1 క్వాలిటీ. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఇది మే 28 నుంచి 31వ తారీఖు వరకు ఈ మేళా జరుగుతుందండి. ఈ 4 రోజులు అనగా రేపు ఆదివారం వరకు ఉంటుందండి. మేళాలో అన్ని రకాల పళ్ళు మీకు లభ్యమవుతున్నాయి. తర్వాత ఎంతో రుచిగా ఉంటున్నాయి. పండూరి వారి మామిడి, తర్వాత ఇవన్నీ కూడా అండి చక్కగా గడ్డి కావులో వేసి పండించినవి, మగ్గబెట్టినవి అనమాట. అలాగే ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్గా పూర్తిగా గో ఆధారితంగా పండించిన పళ్ళు అనమాట. అందుకే మంచి రుచిగా, చాలా మట్టుకి చెట్టు మీదే పండించి దించుతున్నారు. అందుకే మంచి స్వీట్గా బాగుంది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ నగర అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు, అలాగే శ్రీ లంకా దినకర్ గారు, వీరిద్దరి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అలాగే ఫస్ట్ పర్చేజర్స్ కూడా వీళ్ళే. ఈ పూర్తిగా ఈ మామిడి పళ్ళు ఆర్గానిక్గా, అంటే ఎలాంటి ఎరువులు వేయకుండా, పురుగు మందులు వేయకుండా పండించిన పంటలు అవటంతో మంచి తీయగా చాలా బాగున్నాయండి. అలాగే అసలు మంచి సువాసన వెదజల్లుతూ ఉన్నాయన్నమాట. చూశారు కదా ఎన్ని స్టాల్స్ ఉన్నాయో. గత కొద్ది సంవత్సరాలుగా మామిడి పళ్ళు రైతన్నలకి కొంచెం నష్టాల్లోనే ఉంటుందండి. ఎందుకంటే ఆర్గానిక్గా పండించే వాళ్ళకి దిగుబడి తక్కువ ఉంటుంది. అలాగే పండు సరైన రేటు రాకపోతే ఆ రైతుకు కూడా చాలా నష్టం వస్తూ ఉంది. వాళ్ళని మనం ప్రోత్సహించాలి అంటే ఇలాంటి మేళాలని మనం సందర్శించి అక్కడ కొనుక్కుంటే బాగుంటుంది. ఐస్ క్రీమ్ మ్యాంగో ప్రపంచంలో ఫేమస్, ప్రెసిడెంట్ అవార్డు పొందిన కొంగర్ రమేష్ గారు ఇన్వెంట్ చేసిన ఐస్ క్రీమ్ మ్యాంగో అమృతం అండి. ఇది మీరు కొన్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు అండి. తినే ముందు ఐస్ క్రీమ్ లో తినాలి అనుకుంటే డిప్ చేసి తినుకోవచ్చు. ఇట్లాగా 4 cuts చేసి అట్టుపడిలాగా ఉంచుకోవచ్చు.
విన్నారు కదా, ఈ అమృతం అనే మామిడి పండు గురించి విన్నారు కదా. అసలు మామిడి పండే బాగుంటుంది, దానికి తోడు ఆ చక్కగా దానికి తగినట్టుగానే అమృతం అనే పేరు పెట్టారు. మంచి టేస్టీగా ఉంది. మేడం హిమా పసంద్ ఇది, హిమాం పసంద్, హిమా పసంద్ అది. ఇది బొబ్బిలి పీచ్ అండి వెరైటీ. బొబ్బిలి పీచు. ఇది సువర్ణరేఖ పెద్ద రసాలు, పంచదార, కలసి. ఇది పనుకులు మామిడి అండి, పలుకులు మామిడి. పనుకులు మామిడి ఇది ఒక వెరైటీ అన్నమాట. ఓకే, ఇట్లా చూస్తుంది. ఇది కూడా హిమా పసంద్. అది హిమా పసంద్ మేడం. హిమా పసంద్ రసాలు, చెరుకు రసాలు. చెరుకు రసం. ఆర్గానిక్గా మహిళలు కూడా ముందుకొచ్చి ఎంత బాగా పండించి తీసుకొస్తున్నారో చూడండి. శ్రమ కోర్చి మరీ తీసుకొస్తున్నారు. వీళ్ళని ఎంకరేజ్ చేద్దాం తప్పకుండా. మనం కూడా ఆరోగ్యమైన రీతిలో మామిడి పండుని, కెమికల్స్ లేని మామిడి పండుని తెచ్చుకొని ఎంజాయ్ చేద్దాం. సంవత్సరానికి ఒక్కసారి సీజన్లో దొరికే ఈ మామిడి పండుని రకరకాల పండ్లు కూడా మనం తిని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఆర్గానిక్ మేళాలో దొరికే అన్ని రకాలు కూడా మనకి బయట చాలా మట్టికి దొరకవండి. చాలా స్టాల్స్ పెట్టారండి ఇక్కడ. ఇది తులసి న్యాచురల్స్ వేపగుంట వారి సత్యనారాయణ గారి స్టాల్ అనమాట. ఇక్కడ కూడా అన్ని రకాలు ఉన్నాయి. చూశారు కదా, ముత్తయ్య మామిడి అంట. చాలామంది ఈ పేర్లు కూడా విని ఉండరండి. అలాగే కాయలు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తినొచ్చు, కొనుక్కోవచ్చు. చిలకల మాను, కేసరి, ఇంకా కొన్ని ఇంకా ఓపెన్ కూడా చేయలే. మేము వెళ్ళటమే తొందరగా వెళ్ళామన్నమాట, అందుకని ఇంకా ఓపెన్ కూడా చేయలే. మల్లిక, దసేరి, జహంగీరు చాలా ఉన్నాయండి. ఇంకా కొన్ని అయితే ఇంకా వాళ్ళు స్లిప్పులు కూడా అంటించలేదన్నమాట. రకరకాల మామిడి పళ్ళు ఒకే ప్లేస్లో చూడటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. మనం చూడటమే కాదు, మనం కొనుక్కొని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ప్రతి ఒక్కరూ కూడా సందర్శించాల్సిందే ఈ ఆర్గానిక్ మేళాని, మ్యాంగో మేళాని. మా ఎన్జీ టీమ్ అడ్మిన్ ఐశ్వర్య గారు, మహిళా రైతు సునీత గారు, మేమందరం కూడా ఈరోజు బాగానే ఎంజాయ్ చేసి బాగానే కొనుక్కున్నాం అన్నీ కూడా అనమాట. ఇంకా రేపటికి ఇంకా స్టాల్స్ ఇంకా పెరుగుతాయండి. ఈ శని ఆదివారాల్లో చాలా రష్గా ఉంటుంది. అలాగే అందరూ కూడా ఈ మేళాలో కొనుక్కుని రైతుల్ని ఆదరించండి. అలాగే ఆరోగ్యమైన మామిడి పళ్ళను తిని మీరు ఎంజాయ్ చేయండి.